సైఫ్ అలీఖాన్ దాడి కేసు మరో మలుపు తీసుకుంది. మరెన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. జనవరి 16న ఏం జరిగింది? సీన్ రీక్రియేషన్ చేస్తే అనేక డౌట్స్ తెరపైకి వస్తున్నాయి. దారుణంగా కత్తిపోట్లకు గురైన సైఫ్ 5 రోజులకే అంత యాక్టివ్గా నడుచుకుంటూ రావడమేంటి? సైఫ్ పై నిజంగా దాడి జరిగిందా? యాక్టింగ్ చేస్తున్నారా? సైఫ్ అలీఖాన్ జస్ట్ రియల్ హీరో మాత్రమే, రియల్గా సూపర్ మ్యాన్ అయితే కాదుగా. వైద్య నివేదిక ప్రకారం సైఫ్కు 5 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. వీపు మణికట్టు, మెడ, భుజం, మోచెయ్యి గాయాల సైజు 0.5 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వరకు ఉన్నాయి. పైగా ఆయన వెన్నుముకలో కత్తి కూడా ఇరుక్కుపోయింది. ఇంత తీవ్రంగా గాయపడ్డ సైఫ్ 5 రోజులకే ఇంత యాక్టివ్గా నడుచుకుంటూ రావడం అందరిలో పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. లీలావతి ఆసుపత్రి రిపోర్టు ప్రకారం సైఫ్ను జాయిన్ చేసిన వ్యక్తి ఇబ్రహీం కాదు, అఫ్సర్ జైదీ అనే వ్యక్తి. 2 గంటల 30 నిమిషాలు కాదు, 4 గంటల 10 నిమిషాలకు అసలు సైఫ్పై దాడి జరిగిన రోజు సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ఒకలా ఉంటే అరెస్ట్ అయిన వ్యక్తి మరొకలా ఉన్నాడు. ఇంతకు పట్టుబడ్డ వ్యక్తి అసలు నకిలీనా? దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ ఇంట్లోనే సైఫ్తోనే ఉన్నారు. అయినా ఆమె హాస్పిటల్కి రాలేదు. ఎందుకు? ఈ 6 డౌట్లే కాదు, ఇంకా అనేక అనుమానాలు సైఫ్ దాడి కేసులో దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలో అసలు సైఫ్పై దాడి జరిగిందా, యాక్టింగ్ చేస్తున్నారా అంటూ మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణా అనుమానం వ్యక్తం చేయడం కూడా వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది.